ఆగ్నేయ దోషం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొంతమంది అలా ఫోన్ చేసి అడుగుతుంటారు. అది ఏంటంటే ఆగ్నేయం ఎలా ఉంటుంది? ఆగ్నేయం అంటేనే అగ్ని. అగ్ని అన్నిటిని స్వాహా చేసేస్తుంది. ఆగ్నేయం ముఖ్యంగా తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంగా, దక్షిణం వైపు దక్షిణ ఆగ్నేయంగా ఉంటుంది. ఊరికే ఆగ్నేయ దోషం ఎలాంటి ఇబ్బందులు పెడుతుంది అంటే కాదు. ఇక్కడ దోషం ఎక్కడుంది? తూర్పు ఆగ్నేయ దోషమా, లేకపోతే దక్షిణ ఆగ్నేయ దోషమా, లేకపోతే ఆగ్నేయ మూల దోషమా? ఎందుకంటే ప్లాట్కి ఆగ్నేయం పెరిగింది అంటే ఏంటి? తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం కలిసి పెరిగితే అది ఆగ్నేయం పెరగడం అంటాం. అలా పెరిగితే ఒకలాంటి రిజల్ట్స్ ఉంటాయి. లేదు ఊరికే తూర్పు ఆగ్నేయమే పెరిగింది అనుకోండి, దానికి ఒకలాంటి రిజల్ట్స్ ఉంటాయి. లేదు ఊరికే దక్షిణ ఆగ్నేయం పెరిగింది అనుకోండి, దానికి ఒకలాంటి రిజల్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి తూర్పు ఆగ్నేయం తీసుకుందాం. తూర్పు ఆగ్నేయంలో ఎలా ఉంటుంది? తూర్పు ఆగ్నేయం పెరగడం ప్లాట్కి, లేదా ఇంటికి తూర్పు ఆగ్నేయం పెరగడం, లేదా రూమ్కి ఇంటి లోపల బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయం పెరగడం. కొంతమంది టాయిలెట్ కడుతుంటారు. ఇప్పుడు అన్నీ అటాచ్ టాయిలెట్స్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్కి ఇప్పుడు నైరుతి బెడ్రూమ్కి టాయిలెట్ కావాలి. ఎక్కడ కట్టుకోవాలి అంటే మనం ఏమంటాం సాధారణంగా? మాస్టర్ బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయంలో కానీ లేకపోతే ఉత్తర వాయువులో కానీ టాయిలెట్ కట్టుకోవచ్చు ఒక పద్ధతి ప్రకారంగా. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే తూర్పు ఆగ్నేయం అలా లోపలికి వెళ్ళిపోతారు, కిచెన్లోకి దక్షిణం వైపు కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతారు. అది తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది దానికి. పైగా అక్కడ సంఖ్య రూప్ లేదనుకోండి, కొంచెం ఒక స్టెప్ వస్తుంది, ఆగ్నేయం మొత్తం ఇంటికి ఎత్తుగా అయిపోతుంది. దానికి ఒకలాంటి ఇబ్బందులు ఉంటాయి. లేదు బెడ్రూమ్లో టాయిలెట్ కరెక్ట్గా కట్టుకున్న ఆగ్నేయంలో దానిపైన లో రూఫ్ సామాన్లు పెట్టుకోవడానికి చిన్న అటుకు లాంటివి వేస్తుంటారు. అటు కిచెన్లో నుంచి సామాన్లు పెట్టుకోవడానికి, లేదా ఇటు బెడ్రూమ్ నుంచి సామాన్లు పెట్టుకోవడానికి ఒక అటుకు లాంటిది వేస్తారు, లో రూఫ్. అది తూర్పు ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దానికి ఒకలాంటి ఇబ్బందులు ఉంటాయి. తూర్పు ఆగ్నేయంలో గొయ్యి ఉందనుకోండి, అంటే గొయ్యి ఉంటే ఎవరు కూడా గొయ్యి పెట్టుకోరు అనుకోండి. కాకపోతే ఏమవుతుంది, కొన్నిసార్లు అక్కడ డ్రైనేజ్ పెట్టి రావడం, నానోరు బయటకు వెళ్ళిపోవడానికి అక్కడికి వచ్చేసి నైరుతి దక్షిణం గుండా తీసుకొచ్చి అక్కడ ఒక ఫిట్ పెట్టి బయటకు తీసుకెళ్ళిపోతాం. అదొక 2-3 ఫీట్ ఎంతో ఉంటుంది. దానివల్ల ఆగ్నేయం డౌన్ అవుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఇలా రకరకాల దోషాలు. ఊరికే ఆగ్నేయ దోషం, వాయువ్య దోషం, నైరుతి దోషం అంటే కాదు. దోషాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. దాన్ని మనం కరెక్ట్గా చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెప్పడానికి వీలు ఉంటుంది.